ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోసిస్కి వచ్చినట్టయితే డయాగ్నోసిస్ అనేది ఇక్కడ పొట్ట లోపల ఉండే గడ్డలు కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా చిన్న ట్యూమర్ని డయాగ్నోస్ చేసినట్టయితే అందులో లార్జ్ సిస్టిక్ కాంపోనెంట్ వాటర్ కాంపోనెంట్ ఉన్నట్టయితే బయాప్సీ చేయడం కూడా కష్టం. ఎందుకంటే ఆ క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే మనం సిస్ట్ని రప్చర్ చేసినట్టయితే అప్స్టేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాలిడ్ మాస్ కనుక ఉన్నట్టయితే చాలా ఈజీగా అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ లేదా సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని రకాల ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి CA-125 క్యాన్సర్ యాంటిజెన్ 125, CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్. హై గ్రేడ్ సీరస్ కార్సినోమాస్లో ఈ క్యాన్సర్ యాంటిజెన్ 125 ఎలివేట్ అవుతుంటుంది. మ్యూసినస్ కార్సినోమాస్లో ఈ CEA ఎలివేట్ అవుతుంటుంది. కొన్ని రకాల ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుంటాయి. ఆ జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. వాళ్ళలో ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా HCG కూడా ఎలివేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని రకాల ట్యూమర్స్ సెక్స్ కార్డ్ స్ట్రోమర్ సెల్ ట్యూమర్స్ అంటాం. ఇవి కూడా చిన్న వయసులోనూ యంగ్ ఏజ్లో కూడా వస్తుంటాయి. ఈ ట్యూమర్స్ వచ్చినప్పుడు కొన్ని రకాల ట్యూమర్స్ వచ్చినప్పుడు స్త్రీలలో హెయిర్ రావటం, అలాగే కొంచెం రకాల విరిలైజేషన్ అంటాం, అలాంటి సిమ్టమ్స్ కనబడటం, అవి హెయిర్ రావటం, ఇక్కడ ముష్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రికోషియస్ ప్యూబర్టీ అంటే 8 ఏళ్లకే ప్యూబర్టీ వచ్చేయటం, పీరియడ్స్ రావటం, ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా సెక్స్ కార్డ్ స్ట్రోమర్ సెల్ ట్యూమర్స్ యొక్క లక్షణాలు. ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ చాలా చిన్న వయసులోనే చూస్తుంటాం, చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఇవి జనరల్గా క్యూర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కామన్గా మనం చూసినట్టయితే ఈ సీరస్ ట్యూమర్స్ చాలా కామన్. హై గ్రేడ్ సీరస్ కార్సినోమాస్, బోర్డర్ లైన్ సీరస్ కార్సినోమాస్ చాలా కామన్. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలోనూ ఈ బోర్డర్ లైన్ ట్యూమర్స్ కామన్. బోర్డర్ లైన్ ట్యూమర్స్ అంటే లో గ్రేడ్ మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్, అంటే అవి లోకల్గా పాకుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, బట్ జనరల్గా శరీరంలో ఇతర భాగాలకు పాకవు. ట్రీట్మెంట్కి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంటాయి. హై గ్రేడ్ ట్యూమర్స్ చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇంకా డయాగ్నోసిస్కి వచ్చినట్టయితే ఈ బయాప్సీతో పాటు ఈ ట్యూమర్ మార్కర్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కొన్నిసార్లు ఆన్ టేబుల్, ఉదాహరణకు ఒక చిన్న ట్యూమర్ ఉంది, ఓవేరియన్ ట్యూమర్, అది మనకి బయాప్సీ చేయడానికి అనుకూలంగా లేదు, లాట్ ఆఫ్ సిస్టిక్ కాంపోనెంట్ ఉంది, బట్ ఏజ్ గ్రూప్ దృష్ట్యా క్యాన్సర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ట్యూమర్ మార్కర్స్ కూడా బోర్డర్ లైన్గా ఎలివేట్ అయి ఉన్నాయి, ఖచ్చితంగా చెప్పలేము. ఇలాంటి సమయాల్లో మనం సర్జరీ చేసి, చిన్న ట్యూమర్ అయితే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం జరుగుతూ ఉంటుంది. మినిమల్లీ ఇన్వేజివ్ అంటే కీహోల్ పద్ధతిలో చేసినప్పుడు కూడా ఆ ట్యూమర్ని డైరెక్ట్గా మనం లోపలే ఒక బ్యాగ్, ఎండో బ్యాగ్ అంటారు, ఆ బ్యాగ్ పెట్టి ట్యూమర్ని బ్యాగ్లో వేసి, అన్ని మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతుంటాం. అంటే పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్కి టచ్ అవ్వకుండా ఈ ట్యూమర్ని తీయాల్సి ఉంటుంది. ఎండో బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్లో ట్యూమర్ వేసి కింద నుంచి వెజా నుంచి తీసి మన టెస్ట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఫ్రోజన్ టెక్నాలజీలో ఆపరేషన్ చేస్తున్నప్పుడే అప్పటికప్పుడు ఈ ట్యూమర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దాన్ని తీసి టెస్ట్కి పంపించినట్టయితే 5 నుంచి 10 నిమిషాల్లోనే రిపోర్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే క్యాన్సర్ కావాల్సిన సర్జరీ, దాన్ని స్టేజింగ్ ల్యాపరాటమీ అంటారు, అదే సమయంలో చేయడం జరుగుతుంటుంది. క్యాన్సర్ కాకపోయినట్టయితే లిమిటెడ్ సర్జరీ చేసి మనం అక్కడితో మిగతా పార్ట్ స్టేజింగ్ ల్యాపరాటమీ చేయవలసిన అవసరం ఉండదు. సో చాలాసార్లు మనం ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆన్ టేబుల్ అప్పటికప్పుడు ట్యూమర్ని టెస్ట్కి పంపించి ఆ రిపోర్ట్ని మనం చూసుకొని అది ఏ రకమైన క్యాన్సరో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్నే ఇన్ ఎ నట్షెల్ అర్లీ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ అంటే ఆ ఓవేరియన్ ట్యూమర్ని పూర్తిగా తొలగించి వేయటం, ఆపోజిట్ ఓవర్ని కూడా పూర్తిగా తొలగించి వేయటం, ఎక్స్ట్రా ఫేషియల్ హిస్టరెక్టమీ, ఆ ట్యూమర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అంటారు, వాటిని కూడా పూర్తిగా తొలగించడం. ట్యూమర్ శరీరంలో అంటే అబ్డామినల్ క్యావిటీలో ఇతర భాగాలకు ఎక్కడైనా పాకినట్టయితే, ఉదాహరణకి పెరిటోనియం మీద డిపాజిట్స్ వాటిని పూర్తిగా తీసివేయటం. డిపాజిట్ లేనట్టయితే ఒక పీస్ ఆఫ్ పెరిటోనియంని అన్ని పక్కల నుంచి తీసి దాన్ని టెస్ట్కి పంపించడం, జబ్బు మైక్రోస్కోపిక్గా ఏమైనా ఉందో లేదో తెలుసుకోవటం. రైట్ సైడ్ డయాఫ్రమ్ వరకు పాకిపోతుంది, దాన్ని కూడా మనం శాంపుల్ చేయటం, దీన్నే స్టేజింగ్ ల్యాపరాటమీ అంటాం. పారాయోటిక్ నోడ్ డిసెక్షన్, ఇవన్నీ కూడా చేసినట్టయితే క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ట్యూమర్ యొక్క గ్రేడు, ట్యూమర్ యొక్క స్టేజ్ని బట్టి
పోస్ట్ ఆపరేటివ్గా అప్పుడప్పుడు అవసరమైతే మనము కీమోథెరపీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ కీమోథెరపీతో సర్జరీ చేస్తున్నప్పుడే ఈ మధ్య కాలంలో కీమోథెరపీని అవాయిడ్ చేయడానికి హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ చేయడం జరుగుతుంటుంది. హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటే ఇంట్రా అబ్డామినల్ క్యావిటీలోనే కీమోథెరపీ ఇవ్వటం. మనం నార్మల్గా కీమోథెరపీ ఇంట్రావీనస్ రూపంలో ఇవ్వటం జరుగుతుంటుంది. ఇంట్రావీనస్ రూపంలో ఇచ్చినప్పుడు ఈ పెరిటోనియం మీద ఉండే ఈ డిపాజిట్స్లో డ్రగ్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సరు ఆ ట్రాన్స్ సీలోమిక్ స్ప్రెడ్ అక్కడే పొట్ట లోపలే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇతర భాగాలకు పాకదు. జనరల్గా సీరస్ కార్సినోమాస్ ఏవి కూడా లివర్లోకి వెళ్ళవు, లివర్ పైనే డిపాజిట్స్ లాగా ఫామ్ అవుతాయి. అలాగే ఇతర భాగాలకి ఎక్కడికి పొట్ట వరకే పరిమితమై ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ చేయడం జరుగుతుంది. దీన్నే హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటాం. హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో కీమోథెరపీ మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్. ఇది బాడీ టెంపరేచర్లో 37 డిగ్రీస్ కన్నా 43 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో కీమోథెరపీతో మిక్స్ అయి ఉన్న సెలైన్ని ఒక పంపు ద్వారా అబ్డామినల్ క్యావిటీలోకి పంప్ చేయడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అబ్డామిన్ని టెంపరీగా క్లోజ్ చేసే ముందు ఇన్ఫ్లో క్యాథెటర్ ఒకటి, అవుట్ఫ్లో క్యాథెటర్ ఒకటి, టెంపరేచర్ గాజెస్ పెట్టడం జరుగుతుంది. ఇన్ఫ్లో క్యాథెటర్ ద్వారా మనకి ఒక పంప్ ఉంటుందన్నమాట. ఈ పంపు ఏం చేస్తుందంటే ఈ సొల్యూషన్ని హీట్ చేస్తుంది. కీమోథెరపీ సెలైన్ని, కీమోథెరపీతో కలిసి ఉన్న సెలైన్ని హీట్ చేసి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో పొట్టలోకి పంపించడం జరుగుతుంది. హైపర్థెర్మియా అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. దాంతోపాటు కీమోథెరపీ డ్రగ్ కూడా ఈ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో రెండూ కలిసినప్పుడు సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. హైపర్థెర్మియా ప్లస్ కీమోథెరపీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపించి ఈ పెరిటోనియల్ క్యావిటీలో ఉన్న మైక్రోస్కోపిక్గా ఉన్న క్యాన్సర్ కణాలని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాయి. దీన్నే హైపెక్ లేదా హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటాం. గత 10 సంవత్సరాల కాలంలో మనం మోర్ దాన్ 160 ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ హైపెక్ చేయడం జరిగింది. స్టేజ్ 2, 3, 4 క్యాన్సర్స్లో ఓవేరియన్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఈ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా ఆపరేషన్ అయిపోయిన వెంటనే ఈ హైపెక్ చేయటం, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ చేయటం ద్వారా ఫర్దర్గా ఇంట్రావీనస్ కీమోథెరపీని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రావీనస్ కీమోథెరపీలో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి హెయిర్ లాస్, వీక్నెస్ ఉంటాయి. ఇంట్రావీనస్ కీమోథెరపీ కన్నా ఈ హైపెక్లో చేసినప్పుడు కీమోథెరపీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిటోనియల్ క్యావిటీలో 50 to 600 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ట్యూమర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అర్లీ స్టేజ్లో కనుక్కున్నప్పుడు ఈ సర్జరీ, హైపెక్ అవసరమైతే పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ ద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పుడు మోస్ట్ ఆఫ్టెన్ మనం లేట్ స్టేజ్లోనే ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో ముందుగా కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆపరేషన్ చేసే స్టేజ్కి తీసుకొచ్చి ఆ తర్వాత ఆపరేషను, తర్వాత హైపెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా క్యాన్సర్ని మనం పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని రకాల లేట్ స్టేజ్ సీరియస్ ఓవేరియన్ క్యాన్సర్స్, మ్యూసినస్ ఓవేరియన్ క్యాన్సర్స్లో ముందుగా కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అవసరమైతే కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లోనే హైపెక్, ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఈ హైపెక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ఇప్పుడు మెయింటెనెన్స్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. మెయింటెనెన్స్ థెరపీ అంటే పోస్ట్ సర్జరీ, కీమోథెరపీ అన్నీ అయిపోయిన తర్వాత పేషెంట్ని రీఎవాల్యుయేట్ చేసి జబ్బేమీ లేదనుకున్నప్పుడు జబ్బుని తిరిగి రాకుండా చేయడానికి ఈ మెయింటెనెన్స్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ మెయింటెనెన్స్ థెరపీ అనేక రకాలుగా ఉంటుంది. కామన్గా బెవసుజిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ టార్గెటెడ్ థెరపీ, ఇది యొక్క ట్యూమర్ యొక్క రక్త ప్రసారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ బెవసుజిమాబ్ థెరపీ ఇవ్వటం జరుగుతుంది. 3 వారాలకు ఒకసారి 6 నెలల నుంచి 1 ఇయర్ పాటు ఈ మెయింటెనెన్స్ థెరపీ ఇవ్వటం ద్వారా మనము క్యాన్సర్ రావడాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్ 3C ఓవేరియన్ క్యాన్సర్స్లో
నార్మల్గా 18-20% 5 year సర్వైవల్ ఉన్నట్టయితే ఈ బెవసిజిమాబ్ని మెయింటెనెన్స్ థెరపీ పెట్టడం ద్వారా ఈ 5 year సర్వైవల్ని 40-50% చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇవే కాకుండా అనేక రకాలైన మెయింటెనెన్స్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసాము. BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఓలాపారిబ్ అనే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది మెయింటెనెన్స్ థెరపీగా. అలాగే పాజోపెనిబ్ అనే డ్రగ్ కూడా ఈ మెయింటెనెన్స్ థెరపీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలైన మెయింటెనెన్స్ థెరపీ ద్వారా ఈ హై గ్రేడ్ సీరియస్ ఓవేరియన్ క్యాన్సర్ని తిరిగి రాకుండా చేయడానికి అవకాశం ఏర్పడింది. కొన్నిసార్లు క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు, అంటే ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా క్యాన్సర్ అనేది తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లేట్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్లో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అనేక రకాలైన న్యూవర్ కీమోథెరపీ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ న్యూవర్ కీమోథెరపీ డ్రగ్స్తో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్, బెవాసిజిమాబు, అలాగే పెంబ్రోలిజిమాబు, ఇమ్యూనోథెరపీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి ద్వారా మనం లేట్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. కొన్ని లిమిటెడ్ సర్కమ్స్టెన్సెస్లో సర్జరీ అయిపోయిన తర్వాత, కీమోథెరపీ కూడా అయిపోయిన తర్వాత, కొన్ని స్పెషల్ కేసెస్లో డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు రేడియోథెరపీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. పెల్విక్ అండ్ పారాయోర్టిక్ రేడియేషన్ అంటాం. తద్వారా ఈ క్యాన్సర్ తిరిగి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని రకాల కేసెస్లో క్యాన్సర్ కొన్నిసార్లు తిరిగి వచ్చినప్పుడు, ఉదాహరణకి డయాఫ్రమ్ పక్కన ఒక చిన్న నోడ్లో తిరిగి వచ్చినట్టయితే సైబర్ నైఫ్, అంటే సైబర్ నైఫ్ అనేది ఒక లేటెస్ట్ రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ. అతి తక్కువ సమయంలో ఈ రేడియేషన్ డోస్ ప్రిసైజ్గా ట్యూమర్ని, సైబర్ నైఫ్ అంటే కత్తి కాదు, కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి, చాలా ప్రిసైజ్గా కత్తితో కట్ చేసినట్టయితే ఎటువంటి ప్రిసిషన్తో కట్ చేస్తామో ఈ రేడియేషన్ కూడా ప్రిసైజ్గా ట్యూమర్ మీద డెలివరీ చేసే అత్యంత ఆధునికమైన ఫెసిలిటీ సైబర్ నైఫ్. మామూలుగా రేడియోథెరపీ 30-40 రోజులు ఉంటుంది. ఇక్కడ 1-4 రోజుల్లోనే ఈ రేడియేషన్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత 1-2 years తర్వాత చిన్న డయాఫ్రమ్ దగ్గర ఒక చిన్న పారాయోటిక్ నోడ్లో కనుక జబ్బు ఉన్నట్టయితే దాన్ని సైబర్ నైఫ్ చేయడం ద్వారా పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంది. స్మాల్ మీడియాస్టైనల్ నోడ్ ఉంది, పెట్ స్కాన్లో యాక్టివ్గా ఉంది. అలాంటప్పుడు ఇది మనకి దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి సైబర్ నైఫ్ ఉపయోగపడుతుంది. ఈ డయాగ్నోసిస్లోను ఫాలోఅప్లోను పెట్ సిటీ స్కాన్, అంటే పెట్ సిటీ స్కాన్ అంటే ఇందులో సిటీ స్కాన్ ఉంటుంది, పెట్ స్కాన్ ఉంటుంది, రెండు ఉంటాయి. సిటీ స్కాను, పెట్ స్కాన్. సిటీ స్కాన్లో కనిపించే గడ్డలో జబ్బు ఉంది లేనిది ఈ పెట్ స్కాన్లో తెలిసిపోతుంది. దీన్నే పెట్ సిటీ అంటాం. స్టేజింగ్కి, ఓవేరియన్ క్యాన్సర్ స్టేజింగ్కి, అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్లో కూడా ఈ పెట్ సిటీ స్కాన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంతోపాటు ట్యూమర్ మార్కర్స్, ఇందాక మనం డిస్కస్ చేసాం, CA125, CEA, ఈ ట్యూమర్ మార్కర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫాలోఅప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకేమీ సిమ్టమ్స్ లేవు కదా అని అశ్రద్ధ చేయకూడదు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ని బట్టి, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, ఏజ్ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్టు ఒక ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చి మనకేమి సిమ్టమ్స్ లేనప్పటికీ, నాకేమి సిమ్టమ్స్ లేవు కదా, బాధలు లేవు కదా, ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అని అశ్రద్ధ చేయకుండా ఆ టైంకి వచ్చి పరీక్షలు చేయించుకోవడం ద్వారా, ట్యూమర్ మార్కర్స్, పెట్ సిటీ స్కాను లేదా సిటీ స్కాన్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ తిరిగి రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ తిరిగి రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే పూర్తిగా మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది.